తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న చలి తీవ్రతతో జనం గజగజ వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పడిపోతున్నాయి. తీవ్రమైన చలితో పాటు విపరీతంగా కురుస్తున్న మంచు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 4 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ మార్పులతో రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. తెల్లవారుజాము నుంచే మంచు దుప్పటి కప్పేసి పగలంతా చలిగాలులతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పగలు రాత్రులు తేడా లేకుండా గత 2 వారాల నుంచి అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 నుండి 12 డిగ్రీలకు మించకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. పగలు రాత్రులు అవే ఉష్ణోగ్రతలు ఉండటంతో పట్టపగలు నుంచి రాత్రి వరకు రగ్గులు, స్వెటర్లు వేసుకుని గడిపేస్తున్నారు. 10 నుంచి 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని నీరు తాగలేక వేడి నీరు తాగినా జలుబు మాత్రం జనాన్ని వదలటం లేదు. ఇటు తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి ఉండనుంది. ప్రస్తుతం యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వేస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో కోస్తాంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు 1 లేదా 2 చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.